నమస్తే. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఆయనకు మంత్రి పదవి ఇవ్వటానికి రేవంత్ రెడ్డి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయింది. హైకమాండ్ నుంచి కూడా ఒక అంగీకారం, ఆమోదం అయితే వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కోదండరాం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి టీజేఎస్ అని ఒకటి స్థాపించి అనేక రకాలుగా ఏదైతే గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక పాలనపై ఆయన చాలా పోరాటం చేశారు, ఉద్యమం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని కీలక దశలో నడిపించడంలో చాలా అమోఘమైనటువంటి పాత్ర కనబరిచారు కోదండరాం. ఇట్లాంటి సందర్భంలో ఆయన మొన్న ఎన్నికల్లో టీజేఎస్ తరపున పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలే కోదండరాం నివాసానికి వెళ్ళి ఒక అభ్యర్థన పెట్టారు. మీరు మాకు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి అని కోరారు. దానికి కూడా ఆయన ఓకే అన్నారు. ఆ క్రమంలోనే ఇటువంటి గౌరవం దక్కింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ. ఎందుకంటే ప్రొఫెసర్గా కోదండరాం ప్రతి ఒక్కరికి తెలుసు, ఉద్యమకారిగా ఆయన చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో ఉంటే చాలా వరకు పాలన విషయంలో కానీ అలాగే తదితర అంశాల్లో చాలా బాగుంటుంది అని భావించారు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి సందర్భంలో ఆయనకు కీలకమైనటువంటి పోస్ట్ అంటే ముఖ్యంగా మంత్రి పదవిలో విద్యాశాఖను కేటాయించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మరొక 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఉన్నారు. ఇంకా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన చాలా సపోర్ట్ చేసినటువంటి తరుణంలో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి కోదండరాంకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవకాశం ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే టీఎస్పీఎస్సీలో ఒక నియమం ఉంది. అది రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండాలి అనే ఒక రూల్ ఉంది. ఇట్లాంటి క్రమంలో దానికి ఆయన అనర్హుడిగా తేల్చారు. వాస్తవానికి రాజకీయాలకు కానీ లేకపోతే ఏదన్నా పార్టీకి అధినేత కానీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వారికి అటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్లో అవకాశం ఉండదు. ఇట్లాంటి తరుణంలో ఆయనకు ఖచ్చితంగా విద్యాశాఖ కేటాయిస్తే, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్గా పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంతో మంచి సేవలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు ప్రొఫెసర్ కోదండరాం. ఇలాంటి నేపథ్యంలో కోదండరాం గారికి ఖచ్చితంగా విద్యాశాఖ ఇస్తే సముచితమైనటువంటి స్థానం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఆయన చాలా దగ్గరగా చూశారు. ప్రొఫెసర్గా ఉన్నప్పుడు విద్యార్థులు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ముఖ్యంగా ఆయన చేసిన ఉద్యమం కూడా విద్యార్థులతో కలిసే ఎక్కువగా నడిపించారు. సో ఇటువంటి సందర్భంలో రేవంత్ క్యాబినెట్లో కోదండరాం గారికి ఖచ్చితంగా విద్యాశాఖ కేటాయిస్తే బాగుంటుంది అనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా ఆయన కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. నాకు ఇంత సముచిత స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనకు సరైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఒక ఎమ్మెల్సీతోనే కాదు, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలి, కీలకమైనటువంటి విద్యాశాఖను కేటాయించాలి. ఈ 11 మందిలో కూడా విద్యాశాఖ ఎవరికీ కేటాయించాల, రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఆ శాఖను పెట్టుకున్నారు. ఇట్లాంటి క్రమంలో ఖచ్చితంగా కోదండరాం గారికి విద్యాశాఖ కేటాయించబోతున్నారు అనే ప్రచారం తెలంగాణలో జోరుగా సాగుతుంది.